విద్యార్థుల పట్ల హాస్టల్ ఆహారం యమపాత్రంగా మారింది. ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు హాస్టల్ ఫుడ్ తిని ఆసుపత్రి పాలయ్యారు. తాజాగా ఏలూరు జిల్లా కోటపాడు గ్రామం ఎంపీయూపీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిని 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందించిన డాక్టర్స్ కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. నేను మండల విద్యాశాఖ అధికారి చాటర్ అయ్యి నా పేరు బ్రహ్మచారి. నిన్న ఎంపీయూపీ స్కూల్ కోటపాడులో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకి కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన తర్వాత 3 గంటల ఆ ప్రాంతంలో కొంతమంది కడుపులు నొప్పని, కొంతమంది వాంతులు అవుతున్నాయని చెప్పడం వల్ల అక్కడ ఉన్నటువంటి మా ఏఎన్ఎం గారు వాళ్ళు పిహెచ్సికి సమాచారం ఇవ్వటం వల్ల డాక్టర్ గారు విజయలక్ష్మి గారు వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉండి విద్యార్థులకి వైద్యాన్ని అందించారు. పిల్లలందరూ కూడా ప్రాబ్లం లేదు అని చెప్పడం వల్ల వాళ్ళందరినీ ఇంటికి పంపించడం అయింది. ఉదయం కూడా ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేదు. 12 గంటల దాకా కూడా మేము ఉదయం చూసాము. ఏ రకమైన వాళ్ళ దగ్గర నలత కానీ కడుపుల నొప్పి కానీ అనలేదు. 12 తర్వాత మధ్యాహ్నం లైట్గా మజ్జిగతో కూడినటువంటి భోజనాన్ని చేసిన తర్వాత మళ్ళీ కడుపులో నొప్పి అనటం వల్ల మరి మెరుగైన వైద్యం కోసం ఇక్కడ ఏరియా హాస్పిటల్కి పిల్లల